ప్రేమ్ గాంధీ గారు, అంటే ఈ 42% రిజర్వేషన్ ఇవ్వడం బీసీలకు కేటాయించడం అన్నది సమంజసంగా జరగట్లేదన్న మీ ఉద్దేశం? ప్రేమ్ గాంధీ గారు ముందుగా మన వినోద్ కుమార్ గారు మాట్లాడారు ఏమనే శాస్త్రీయ భద్రత ఉంది, దాని శాస్త్రీయ భద్రత ఉంది అంటే నేను నిజం చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు ఎలిమినేటర్లు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగారు మీరు ఏం క్యాస్ట్, మీ పేరేంది, మీ వివరాలు ఏంది, మంచి చెడ్డ అవి రాసుకున్నారు తప్ప ఎక్కడైనా అధికారికంగా ప్రూఫ్ ఉందా వాళ్ళు అదే సామాజిక వర్గం అని? ఆయన ఒక కులం పేరు చెప్పిండు, అదే కులం అని ప్రూఫ్ ఎక్కడ ఉంది మన దగ్గర? లేదు కదా సార్. అంటే ప్రూఫ్ అంటే మీరు ఎట్లా అంటే మీరు ఇప్పుడు మీ కులము మీరు చెప్తే తప్ప ఎవరు తెలుస్తుంది? నేను చెప్తా సార్. మీరు చెప్తే తప్ప అంటే ఇప్పుడు నా కులము వినోద్ కుమార్ మాదిగా, నేను కాదు, నేను చూస్తే ఇప్పుడు నా కలర్ చూస్తే మాది అనుకుంటారు ఎవరన్నా? నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ప్రతి కుటుంబంలో వద్దన్నా అవునన్నా బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, లేదా ఉద్యోగం కోసం ఏదో అప్లై చేసి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. దాన్నన్నా శాస్త్రీయంగా తీసుకొని ఉంటే కొంత అవకాశం జరిగి ఉంటుండే. తర్వాత 100% కాలేదు ప్రభుత్వమే చెప్తా ఉంది సార్. 3.4% ఏదో ఆపేసినామని, 19 లక్షలు ఇంకా పూర్తి కాలేదంటున్నారు. అందుబాటులోకి రాలేదు, సర్వేలో వాళ్ళు అందుబాటులోకి రాలేదు కాబట్టి మళ్ళీ రీసర్వే చేశారు వాళ్ళు. రీసర్వేలో కూడా పూర్తి శాతం కాలేదు సార్. ఇంకా కాదండి, మీ బీజేపీ ప్రభుత్వం చేయమనండి, 100% అయితే చేయమనండి. చెప్తాను దానికి కూడా చెప్తాను, మీకు అన్ని వివరాలు చెప్తా. అయ్యో చెప్పడానికైనా కూర్చున్నా కదా సార్. ఇప్పుడు విషయం ఏంటంటే నిజంగా కూడా చాలా సందర్భాలు అందరూ మాట్లాడుతున్నారు చేయాలి కేంద్రం చేయాలంటే దేశవ్యాప్తంగా 1500కు పైగా ఉన్నటువంటి కులాలు, ఉపకులాలు 2500 ఉపకులాలు ఉన్నాయండి. ఈ 2500 ఉపకులాలు, ఒక కులం ఇక్కడ బీసీ ఉంటే ఇంకో కులం ఇంకో రాష్ట్రంలో బీసీల కేటగిరీ కాకుండా ఎస్సీ కేటగిరీలకు ఉంది, కొంత దగ్గర ఎస్టీలకు ఉంది, కొన్ని దగ్గర జనరల్ ఇక్కడ బీసీ ఉన్నది, కొన్ని రాష్ట్రాలలో ఓసీ కులంలో ఉన్నది. అంటే ఆ రాష్ట్రాల పరిధికి ఉన్నటువంటి సంబంధమే తప్ప కేంద్రము పూర్తి సర్వే చేయడం అసాధారణమైనటువంటి విషయము. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేసిన తర్వాత ఆమోదపరుస్తామా లేదా అనేది కేంద్రం చూసేటువంటి పరిస్థితి. ప్రాంతాల వారీగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కేటగిరీలో ఆ రోజు జరిగినటువంటి విషయము. ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మన రాష్ట్రానికి ఉన్న పరిస్థితులు చాలా వేరున్నాయండి. దాన్ని విచ్ఛేదం చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. నిజంగా కూడా ఒకవేళ జరగాలి అని అనుకుంటే 68% ఇప్పుడు మనం అంటున్నట్టు ప్రకారం 42% బీసీలకు ఇచ్చి వాళ్ళు ఒకవేళ బిల్లు ఇక్కడ చెప్తాం 68%. దాన్ని కూడా కేంద్రం ఏం చేయాలి, ఎటు చేయాలని ఖచ్చితంగా ఆలోచిస్తే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఆ బ్యాంకులు ఎత్తేసిన వాళ్ళకు వాళ్ళకి సహకరిస్తుంది. ఆ ఎవరైతే మీరు అంటున్నటువంటి నీరవ్ మోడీ XYZ ఉన్నటువంటి బ్యాంకులు వాళ్ళే కోర్టులకు పోయి వడ్డీ కన్నా ఎక్కువ మా దగ్గర వసూలు చేసింది ప్రభుత్వము, వడ్డీతో పాటు ఇంకా అధికంగా మమ్మల్ని వసూలు చేసిందని చెప్పి వారు కోట్లకు పోయారు. ఆ వసూలు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. అంతకన్నా గొప్ప ఏం చెప్తాము? మీరు మాట్లాడుతున్నారు కేంద్రం ఉంది అంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితే పూర్తిగా శాస్త్రీయంగా లేదని మేం కాదు, మీ పార్టీ ఉన్న వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, మేం చెప్పలే కదా. మేము తర్వాత మాట్లాడినాము, ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పారు దీనికి శాస్త్రీయ భద్రత లేదు, రావాల్సినటువంటి అవసరం ఉంది, చేయాల్సినటువంటి ఇది ఉంది, తర్వాత రిజర్వేషన్ పూర్తిగా కులగణన తప్పులు తడకగా ఉంది అని చెప్పి మేము కాదు కదా, మీరు అన్న తర్వాతనే మేము అంటున్నాం కదా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం, ఖచ్చితంగా స్వాగతిస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఏదైతే జరిగిందో అది శాస్త్రీయ బద్ధతంగా జరగలేదని అనేక మంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ముందు ఆలోచించండి, ఏం చేయగలుగుతాము, అది ఎట్లా సాధ్యమవుతుంది, నిజంగా కూడా దాంట్లో శాస్త్రీయ భద్రత ఎంత ఉంది, అందులో ముస్లింలని కలిపిరా కలపలేదా? ఇప్పుడు అంటున్నటువంటి మీరు బీసీలో మీరు పెట్టినటువంటి 56.36% అంటున్నారు, అందులో ముస్లింలను కలిపిరా కలపలేదా? కాదు, ముస్లింలు కలిపితే ముస్లింలు మనుషులు కాదా, ముస్లింల కులం ఉండదా? చెప్తా సార్. ఇప్పుడు ముస్లింలను కలపడం వల్ల బీసీలు నష్టపోతారు, అసలే పోరు. ముఖ్యమంత్రిగా పనిచేసి అడగండి, మీ మోడీని అడగండి, మీ మోడీని గుజరాత్ లో ముఖ్యమంత్రిగా పనిచేసింది కదా, ఆయన అడగండి నష్టపోయిన ఆ బీసీలు నష్టపోయిన అడగండి. అక్కడ ఆయన కూడా చేసాడు, ఆయన కూడా చేశాడు. మాట్లాడు కరెక్ట్ కాదు. బీసీలు అన్ని మతాల్లో ఉన్నారు, క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి బీసీలలో ఏదైతే 56.36% బీసీలు ఉన్నటువంటి ఇచ్చినటువంటి మీ రిపోర్ట్ల అందులో ముస్లింల శాతం ఎంత, ముస్లింలను కలిపిర్రా, బీసీలు ఎంతమంది, చెప్పిండు. వాళ్ళు ముస్లిం కేటగిరీలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు బీసీలో కూడా వస్తారు, వాళ్ళు
వాళ్ళ కులం మారతలే, వాళ్ళకు కూడా కులం ఉంది, వాళ్ళ వృత్తి ఉంది. ఏ కులంలో పద్మశాలి పని చేస్తున్నారు, ఆ కులంలో కూడా, ఆ మతంలో కూడా. క్రైస్తవులలో కూడా అట్నే చేస్తున్నారు. క్రైస్తవులలో కూడా బీసీలు ఉన్నారు. అసలు ఇస్లాంలో క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది ఎక్కనేయలేదు ఇంకా. హిందువులో మన ఉన్నారు. క్రైస్తవులు మళ్ళీ బీసీ అనేటువంటి కాదు సార్, క్రైస్తవులలో కూడా ఎంతమంది ఉన్నారు, అందులో కూడా ఎంతమంది ఉన్నారు, దాని అది కూడా మీ- క్లారిటీ కూడా ఆ లేదు లెక్కలు- ఎక్కడ. ఆ లెక్కలు- ప్రభుత్వం ఆ వివరాలు కూడా ఎక్కడ ఇయ్యలేదు. ఆ ఇయ్యాలే. ప్రభుత్వం అది కూడా ఇప్పుడు ఇయ్యాలే. ఏది ప్రభుత్వం ఇయ్యలేదు తప్పు. ప్రభుత్వం. ఇయ్యాలంటున్నా నేను. ఇప్పుడు ఆ మా- ఇయ్యాలి అది కూడా ఇయ్యాలి. ప్రభుత్వం. ప్రభుత్వం అది కూడా ఇయ్యాలి కదా, ఇవ్వాలి. ప్రభుత్వం ఇయ్యాలి క్రైస్తవులు కదా. ఎంతమంది దళిత ప్రభుత్వం క్రైస్తవులు ఎందుకు ఉన్నారు, నిందిత ఉంది? ఎంతమంది అరే, బీసీ కరెక్ట్గా క్రైస్తవులు తెలుసు, ఉన్నారు, ఈ కాంగ్రెస్ ఎంతమంది ఓసీ ప్రభుత్వానికి క్రైస్తవులు ఉన్నారు, లెక్క కూడా ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 100% బీసీల ముసుగులో వాళ్ళని మోసం చేస్తా ఉంది. వీళ్ళు చేసినటువంటి లెక్క 100% తప్పుడు లెక్కలు. ఒకవేళ నిజమైనటువంటి లెక్కలు చేయాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక శాఖలోనే కుటుంబాలకు సంబంధించిన అనేక విషయాలు పొందుపరిచి ఉంటాయి. అవన్నీ అన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పూర్తి శాస్త్రీయబద్ధంగా చేయకపోతే ఈ రోజంటే ఏదో మనం హడావిడి చేస్తా ఉన్నాం, రేపు కోర్టులో నిలబడదండి. అనేక సందర్భాలు ఇదైతుంది. 68% రిజర్వేషన్ పోతా ఉన్నాం మనము, ఆ సీలింగ్ కూడా క్రాస్ అవుతా ఉన్నాము.